బేలమండలం పోహార్ గ్రామంలో కబడ్డీ పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డే భోజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోటీల నిర్వాహకులు క్రీడాకారులు వారికి ఘనంగా స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా టాస్ వేసి కంది శ్రీనివాస్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గెలుపోటమును పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తిని కనబర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేనేద్ మండల నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి, నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, బేలమండల కాంగ్రెస్ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంకడే, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండావర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, నయన్ వాంఖడే, శంభూ తదితరులు పాల్గొన్నారు. అన్న కంది శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఖచ్చితంగా మా కంది శ్రీనివాస్ అన్న అంటే మాకు ఇళ్ళ వెళ్ళలా సపోర్ట్ ఉంటాయని మాకు అందరు యూత్లు నమ్ముకుని మీకు అడగకుండానే మీ పేరు రాయడం మాకు కూడా చాలా గర్వకరం అని మేము భావిస్తున్నాము. మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ముందు నుంచి అభిమానం. మాకు ప్రాంతంలో ఈ రోజు 15 రోజుల నుంచి ఒక ఉత్సవం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ యొక్క పోవర్ గ్రామంలో. ఈ గ్రామం చూస్తూ ఉంటే మనం అనుకుంటున్నాం వెనుకబడ్డ గ్రామం, కానీ ఈ గ్రామంలో చైతన్యం ఉన్నది ప్రాంతంలో అని చెప్పి తెలుస్తా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే యువకులు క్రీడాకారులు కబడ్డీ అంటే నాకు కూడా చాలా ఇష్టమైన కబడ్డీ గేమ్. ఇంకా కబడ్డీ అంటే మన శరీరానికి, అదే విధంగా మన ఈ యొక్క 40-50 ఊళ్ళతో సంబంధాలు పెరుగుతాయి. అదే విధంగా మనం ఒక మిత్రులుగా కలిసి ఉంటాం. నేను కూడా రాజకీయాలకు రాకముందు కబడ్డీ ఆడుతూ ఉంటుంటే రేపు రాబోయే కాలంలో ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక యువకుడు మీ ముందు వచ్చిండు అమెరికా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ యొక్క ప్రాంతానికి సేవ చేస్తామని చెప్పి ఒక యువకుడు మీతిరి యువకుడు వచ్చిండు. కాబట్టి ఈ యువకుడికి మనం అందరం మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు యొక్క ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరితో నేను కోరుతా ఉన్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. పోహార్లా ఇది నా 2వ టోర్నమెంటు. చాలా సంతోషం. మీకు తెలిసిందే కబడ్డీ అంటే కిక్ ఇచ్చే గేము. ఇక్కడ పోహార్ టోర్నమెంట్ తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది. ఆదివాసీలు ఇంత బాగా కబడ్డీ టోర్నమెంట్లు చేస్తారు కదా, తర్వాత రాబోయే కాలంలో ఈ ఆదివాసీలో జరిగే టోర్నమెంట్లన్నింటినీ ఒక టోర్నమెంట్లను ఏకం చేసి ఒక దేశవ్యాప్తంగా ఇండియాలోనే గ్రాండ్ టోర్నమెంట్ చేయించాలని నన్ను లక్ష్యంగా పెట్టుకున్నా. ఏదో ఒక రోజు అది నిజమైతుంది. బయట నుంచి తీయాలా, ఆ సమస్య ఉన్నది. తప్పకుండా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి నా శక్తివంతాలు లేకుండా ప్రయత్నం చేస్తాను. నేను అందరి ఆశీర్వాదం ఇట్లే ఉండాలా. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గెలిచినా ఓడినా నేను మీ మధ్యనే ఉంటా, మీకు సేవ చేస్తూనే ఉంటా, మీకోసం పనిచేస్తూనే ఉంటా. కంది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే ఉబ్బడు, ఓడిపోతే జగడు. ఇంతమంది నా మీద దుష్ప్రచారం చేసిండు. కంది శ్రీనివాస్ రెడ్డికి గెలిస్తే అమెరికా పోతాడు, ఓడిపోతే అమెరికా పోతాడు అనుకుంటా. నేను ఎక్కడికి పోను, 30 ఏళ్ళు ఇక్కడనే కుర్చీ పెట్టుకొని మీకు సేవ చేసుకుంటే. ధన్యవాదాలు, అభినందనలు. విన్నర్స్ కి రన్నర్స్ కి అందరికి కూడా శుభాకాంక్షలు. ఆదివాసీ కొమరం.